హలో గాయ్స్, నేను మీ ఇండియన్ బ్లాగ్స్. గాయ్స్, ఒక బ్రో వచ్చేసి కామెంట్ లో పెట్టిండు, మీ ఫ్రెండ్ కి ఒకసారి కాల్ చేసి ఇట్లా ఒక ఒక బోర్ కోసం చనిపోతున్నా అనుకుంటా ప్రాంక్ కాల్ ఏమని పెట్టిండు. ఒక పర్సన్ పెట్టిండు కామెంట్ లా. అయితే ఆ వీడియో వేస్తున్నా గాయ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే, ఇంకా ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి గాయ్స్. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చెప్పు. ఎప్పుడున్నావురా? చూస్తున్నాడు ఇంట్లో. ఏం చెప్తున్నావు? ఆ? ఏం చెప్తున్నావు? ఏ ఒక్క పొద్దున్నాం కదా ఇలా వాడుకుంటున్నాం. సరే మరి, గుడ్ బై. ఎందుకు? వేరే మ్యాటర్ కానీ ఆ? వేరే మ్యాటర్ కానీ అయితే ఆ? ఏమైందిరా? బతకాలని ఆశ లేదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. లేదు అబ్బా, ఏ పోరేమన్నది మళ్ళీ? నిజంగా మా ఇంట్లో లొల్లి పెట్టుకున్నా, ఇక కొన్ని కారణాల వల్ల ఇక నేను ఎటు పోతున్నాను నాకే తెలియదు. మీ డిన్ను అన్నదా? ప్రాబ్లం రా. మాట్లాడాలా మీ డిన్నుతో? కాదురా, ఇక అయిపోయింది. ఇక నాకు బతకాలని అనిపించలేదు. అయితే ఇంట్లోకి వెళ్ళి పెట్టుకుని ఏడగొతున్నావు? ఏమో ఎటు పోతున్నానేమో, ఆ. చచ్చిపోవాలనిపిస్తుంది. అబ్బా, నిజం రా, నువ్వు జోక్ అనుకుంటున్నావు, సీరియస్ రా. ఏమైంది? ఇక అది పెద్ద కారణం. ఇక ఏంటో, ఏ పోరే ఇంటికి వచ్చింది? అట్లా కాదురా, నిజంగానే. మరి అంటే ఒక పిల్లకి ప్రపోజ్ చేసిన ఏ పిల్లయి? ఒక పిల్లకి ఏమైంది? ప్రపోజ్ చేస్తే ఇక కొన్ని మాటలు అన్నది. ఇక నాకు బాగా బాగా గుద్దలమైంది. ఇక నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది. ఒక పోరి అంటే ఇదారా? అరే నాకు ఇక వేరే అనిపిస్తుంది రా, మొత్తం వేరే అనిపిస్తుంది తెలుసు. ఏం వేరే అనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది రా. నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది తెలుసా. ఏ పోరో చెప్పు, నేను మాట్లాడుతుంది. మా ఫ్రెండే రా, ప్రపోజ్ చేసిన. దీనికా? ఏమన్నది? కొన్ని మాటలు అన్నది. ఏంటో చెప్పు, నేను మాట్లాడతాను. మాట్లాడు కాదురా, నాకు బతకాలని ఆశ కూడా లేదు. ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి పంపిరా. అరే నాకు 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 ఏం చెప్తున్నా నాకు అర్థమైతలేదు. పంపించావా? అరే నా అకౌంట్ లో ఉంటది రా రుమాన్. ఏం చాట్ చేస్తావు? ఏం మెసేజ్ చేస్తావు ఆమెకు మళ్ళా? నీకేం చెప్పిందో అని అడుగుతా. అరే చెప్పిందిరా, అది చేయదంటారా లవ్? లవ్ చేయకపోతే ఏమో చెప్పింది అన్న, చెప్తాను. అంటే లవ్ చేయ అన్నది, ఇట్లా నేను ఎందుకు వేయాలా అవన్నీ ఇట్లా కొన్ని అన్నదిరా. మరి మొన్నటిదాకా ఫ్రెండ్ లెక్క ఎందుకు మాట్లాడిందట? మాట్లాడినారా, నేను కూడా మంచిగా మాట్లాడినా. అదెందుకు మాట్లాడిందట మరి? ఏమోరా, కానీ నేను ప్రపోజ్ చేసిన. అదే ఏమన్నది అసలు? నేను ప్రపోజ్ చేసినారా, చేయాలనిపించింది. చేస్తే ఫస్ట్ ఏమన్నది, ఇట్లా పాలైన వన్ అన్నది. అంటే తర్వాత నేను నిన్నెందుకు వేయాలా, నువ్వు ఓడివి, నేను నిన్నెందుకు వేయాలని, నువ్వు ఓడివి, ఇట్లా కొన్నానా పట్టే. దానికి ఇదారా నీకు? నాకు నాకు బాగా బాధ అనిపిస్తుంది తెలుసా. మరి ఎన్ని కోరీలు ఉంటారు లంచం కింద, ఒకదాని కోసం ఇది ఇచ్చిన. కానీ ఇక అనుకున్న వాళ్ళు ఉండకపోతే ఎట్లుంటారా. ఫస్ట్ ఇద్దరు లేరు, ఏమైంది? అయినా నాకు వాళ్ళు ఉన్నారా, వాళ్ళు కూడా వన్ సైడ్ కర్రా. నేను ఏమన్నా వాళ్ళకి చెప్పినారా, నేను ప్రపోజ్ అన్న వేసినారా వాళ్ళకి? నేను బెస్ట్ లెక్క ఉన్నావు ఇద్దరికి, జస్ట్ ఫ్రెండ్సే కర్రా వాళ్ళు కూడా. మాకు ఎలా అనుకుంటున్నా? అరే నేను ప్రపోజ్ చేయలేరా ఇప్పటికి ఒక్కోళ్ళకి, ఈమెకి చేసినారా? నిజంగారా, నీకు తెలియదు ఏముంటారా? నిజంగారా, నీకు తెలిసినారా? నేను వాళ్ళకి ప్రపోజ్ చేయలేరా?
ఫస్ట్ టైం ఈమె ప్రపోజ్ చేసిన అంటే గిట్ల చెప్పంగా నాకు మొత్తం వేరే అనిపించింది. నాకేం చేయాలో అర్థమైతలేదు ఇంట్లోకి. మరి ఈ రోజు ఎందుకు చేసినావు? ఎందుకు చేసినావు అసలు? అరే నాకు లవ్ చేయాలనిపించింది. ఇంట్లో మెసేజ్ చేసినారా కానీ గంత ఘోరం అంటే నాకేం తెలుసురా. నాకేమో వేరే అనిపించింది. బాగా అనిపించింది. చిన్న మ్యాటర్ అది. అదే చిన్న మ్యాటర్ అనిపిస్తుందిరా కానీ నాకు మనసున పడతలేదురా. ఇడిసబెట్టి ఎట్లా అంటాం రా. ప్రపోజ్ చేసినాక అవన్నీ చేసినాక ఇడిసబెట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ లో చూసుకున్నాం. సెకండ్ అరే నాకు వేరే వాళ్ళ మీ ఇంట్రెస్ట్ లేదురా. అరే అక్క ఇప్పుడు ఇడిసబెట్టి సెకండ్ ఇయర్ లో చూసుకున్నాం ఆమె అంటున్నా. అంటే ఈమెనే సెకండ్ ఇయర్ అంటున్నా. సెకండ్ ఇయర్ లో ఉండా అంటుందిరా. ఎడుకోతాట ఏమో తెలియదు. నేను ఉండా సెకండ్ ఇయర్. మీ ఇంటి సైడ్ ఉంటది అది. మీ ఇంటి సైడ్ ఉంటది అది. మా ఇంటి సైడ్ ఉండదురా. ఏ ఊరు? వేరే ఊర్రా. వేరే ఊరు పేరు ఇంటి వేల్పూర్ సైడ్. కొత్తపల్లి. కొత్తపల్లి కాదురా. ఊరి అది మళ్ళీ ఒక ఊరు రా. మళ్ళీ చెప్తా. నేను చేసిన ప్రపోజ్ కి సెకండ్ ఇయర్ రీడ్ అయ్యాదని అంటుంది తెలుసా. అబ్బా అరే నవ్వుకోడు వల్ల ప్రాబ్లమా నాకు అర్థం కాదు. నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది. లైట్ ఎట్లా తీసుకోవాలరా. తీసుకోవాలా బాయ్. సరే అని ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. చెయ్యాలా అద్దని ఇష్టం. నువ్వేం అది చెప్తా. నాకు బతకాలని లేదు. బతకల్లా చిన్న మ్యాటర్ కి చేస్తావారా. సరే ఇక నీ ఇష్టం. ఇక నువ్వేదంటది. లైట్ తీసుకో. లైట్ అంటావు ఇక. మస్తు మంది వస్తారు, మస్తు మంది పోతారు. అంతేనంట. అంతే మరి. చెప్పాలా నీకు ఒకటి చెప్పాలా. ఏంటి? ప్రాంక్ రా. నాకన్నీ తెలుసు మాటలు ఎట్లా. అసలు నేను వాళ్ళకి ప్రపోజ్ చేయలేదు. అయితే నేను ఇప్పుడు బుక్ అయిన ప్రాంక్ లో చెప్పినాను. గైస్ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్ చూసారా మా ఫ్రెండ్ వాడు నాకు ఇలా బ్రేకప్ అయిందంటే ఇలా రియాక్ట్ అయ్యిండు. బ్రేకప్ అయి చనిపోతా అంటే ఇలా రియాక్ట్ అయ్యిండు. ఏ జస్ట్ ప్రాంక్ గైస్. రియల్ అనుకున్నా, రియల్ కాదు. జస్ట్ ప్రాంక్ అంతే. ఎవరైనా సరే గైస్ ఇలా ఒక పోరి వదిలిపోయింది, బ్రేకప్ చెప్పిందని ఇట్లా చనిపోవడానికి డిసైడ్ కావద్దు. అంతే. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఆల్.